షేక్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి దూలపల్లి పారిశ్రామిక వాడలోని జగదాంబ కెమికల్స్ లో అక్రమంగా నిల్వ ఉంచిన రెక్టిఫైడ్ స్పిరిట్ ను పట్టుకున్న మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు 105 డ్రమ్ములలో నిల్వ ఉంచిన 2,31,00,000 విలువ గల 21,000 లీటర్ల స్పిరిట్ ను సీజ్ చేసిన పోలీసులు 2 నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ రంగారెడ్డి డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ మరియు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్ వారి టీములు దుండిగల్ విలేజ్, దూలపల్లి విలేజ్, దుండిగల్ మండల్, ప్లాట్ నెంబర్ 125 జగదాంబ కెమికల్స్ మీద నిన్న సాయంత్రం ఆ రూట్లో వాళ్ళ వెహికల్ వస్తున్నప్పుడు అనుమానాస్పదంగా వెహికల్ని ఆపడం, దాంట్లో మిక్స్డ్ సాల్వెంట్ అనేది తీసుకొస్తున్నట్టు మనకు రికార్డు ఉండడం, ఎక్కడ తీసుకుపోతున్నారు అనే దాని మీద దాన్ని ఫాలో అవ్వకుంటూ ఇక్కడ ఈ కెమికల్ ఫ్యాక్టరీ జగదాంబ కెమికల్ దగ్గర రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇక్కడ సుమారుగా 105 బ్యారెల్స్, ఒక బ్యారెల్ 200 లీటర్లతో కలిగినటువంటిది రెక్టిఫైడ్ స్పిరిట్ ఉన్నది. అంటే మొత్తం 21 రెక్టిఫైడ్ స్పిరిట్ ఉన్నది. అట్టి రెక్టిఫైడ్ స్పిరిట్ కలిగి ఉండడానికి వాళ్ళకి లైసెన్స్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసింది ఉండాలి. ఆ లైసెన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఓనర్ హనుమాన్ రామ్ సేన్, తండ్రి సుర్జన్ రామ్ సేన్, ఆయన అసిస్టెంట్ శ్రవణ్ కుమార్, సన్ ఆఫ్ హరిరామ్, వాళ్ళిద్దరిని విచారించగా నా దగ్గర ఎలాంటి లైసెన్స్ లేదని చెప్పారు. సో లైసెన్స్ రెక్టిఫైడ్ స్పిరిట్ కలిగి ఉండాలని అంటే డెఫినెట్గా ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలా కలిగి ఉండకపోవడం ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా నేరం. అందుకు అక్కడ ఉన్నటువంటి 21,000 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ని మేము సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాని యొక్క వర్త్ 2,31,00,000 వర్త్ ఉన్నది. సో దాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. దీని కేసు ఇన్వెస్టిగేషన్ ఉన్నది. ఇంకా వాళ్ళ సిబ్బంది ఇన్స్పెక్టర్లు సుభాష్ చంద్రరావు అండ్ బాలరాజ్, సబ్ ఇన్స్పెక్టర్ రవి, అఖిల్ కుమార్ అండ్ వెంకటేశ్వర్లు, మరి వాళ్ళ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా ఈ టీంలో పాల్గొన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ పత్రికా ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కూడా నేను అభినందిస్తున్నాను. ఇంతకు ఒక అర్ధగంట క్రితం కూడా కమల్ హాసన్ రెడ్డి, డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ తెలంగాణ స్టేట్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా విజిట్ చేసిపోయాడు. సార్ యొక్క సూచనల ప్రకారం మేము కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఫర్దర్ దీని యొక్క లింకులు ఎక్కడ ఉన్నాయి, సోర్స్ ఎక్కడ ఉన్నది, తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడ సప్లై చేస్తున్నారు, దీంట్లో వైలేషన్ ఏమున్నది, దీంట్లో రెవెన్యూ ఏమున్నది, అండ్ పబ్లిక్ హెల్త్ ఎంతవరకు వీళ్ళు కారకులు అవుతున్నారు అనే దాని మీద మేము కేసు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఇంకా కూడా మేము ఇలాంటివి ఉంటే కూడా ఈ ఫర్దర్ కేసులు కూడా మేము చేస్తామని కూడా సిద్ధంగా ఎంతని తీసుకున్నాం. వీళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్లో కూడా ఇవ్వలేదు ఇప్పుడు అసలు ఎవరికి లేదు. ఇది దుండిగల్ వస్తుంది కదా, కానీ దుండిగల్ మండల్ మున్సిపాలిటీ కంపెనీ